హాయ్ అండి. వెల్కమ్ టు అబ్ ఇన్ఫో. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. అలాగే ఈ చాలామంది డబుల్ బెడ్‌రూమ్ గురించి మేము ఫస్ట్ ఫేజ్‌లో, సెకండ్ ఫేజ్‌లో, థర్డ్ ఫేజ్‌లో నుంచి ఎదురు చూస్తున్నామండి. ఇంతవరకైతే మాకు డబుల్ బెడ్‌రూమ్ రాలేదు. మేము దాదాపు 2016 నుంచి అప్లై చేసుకున్నాం అని చెప్పేసి చాలామందైతే రెగ్యులర్‌గా కామెంట్ అయితే పెడుతున్నారు. ఈ 3, 4 డేస్ నుంచి మెనీ కామెంట్స్ అయితే దీనిపైన వచ్చాయి. అయితే దీని గురించి మీకు డబుల్ బెడ్‌రూమ్ వస్తుందా? రాదా? మరి ఏం చేయాలి? అని చెప్పేసి మీకైతే పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే ఈ వీడియో ద్వారా నేనైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీరైతే ఫస్ట్ టైమ్ మన ఛానల్ విజిట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తాను. మనం కొత్తగా ఇంకో ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. ఎస్‌టీవీ న్యూస్ అని చెప్పేసి. దాని ద్వారా తెలంగాణ వ్యాప్తంగా స్కీమ్ రిలేటెడ్ కాకుండా, అలాగే స్కీమ్ రిలేటెడ్‌తో పాటు మిగతా కంటెంట్ ఏవైతే ఉన్నాయో అంటే న్యూస్ రిలేటెడ్ అవన్నీ మీ ముందుకైతే తీసుకురావాలన్న ఉద్దేశంతోటి నేనైతే మరొక కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాం. అయితే మీకు ఈ డబుల్ బెడ్‌రూమ్ వస్తాయా? రావా? మరి చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు. మరి ఫోర్త్ ఫేజ్ ఉంటుందా? ఉండదా? అని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను. ఇక విషయంలోకెళ్దాం. ఈ డబుల్ బెడ్‌రూమ్‌లు ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ దీని గురించి మన టీమ్ అయితే దాదాపు 1 వీక్ నుంచి అయితే తీవ్రంగా కష్టపడుతుంది. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైతే డబుల్ బెడ్‌రూమ్‌లు ఉన్నాయో, ఎక్కడ పంపిణీ చేస్తున్నారో అనేది పూర్తిగా తెలుసుకోవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనం కేవలం అసలు ఈ డబుల్ బెడ్‌రూమ్‌లు వస్తాయా? రావా? అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే రాకపోతే మరి ఏం చేయాలి? అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను. దాదాపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,00,000 బెడ్‌రూమ్‌లు అయితే గత ప్రభుత్వం అయితే కట్టింది. అందులో కొన్నైతే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. మరికొన్నైతే పంపిణీ అయితే చేశారు. పంపిణీ చేసిన వాటిలో కూడా పూర్తిగా మౌలిక సదుపాయాలనేవి కల్పించలేదు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అదైతే మౌలిక సదుపాయాల ఏర్పాటుకై నిధులు కేటాయిస్తూ పనులైతే చేపిస్తుంది. త్వరలో ఇక్కడ గృహప్రవేశాలైతే చేసుకోవడానికైతే అవకాశాలైతే ఇస్తుంది. అయితే ఇప్పుడు మరి డబుల్ బెడ్‌రూమ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలామందైతే అడుగుతున్నారు. అయితే మీకు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ తీసుకొచ్చిందో దీనికైతే ఈ ఎవరైతే నిరుపేదలున్నారో అంటే స్థలం లేని నిరుపేదలు వారికైతే కేటాయించే యోచనలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉందండి. అలాగే ఇదివరకు ఎక్కడైతే బెనిఫిషియర్‌ని సెలెక్ట్ చేశారో సెలెక్ట్ చేసిన వాళ్ళకి కూడా కేటాయించుతున్నారు ఇళ్ళైతే. అంటే ఇప్పుడు ఏదైతే ఫోర్త్ ఫేజ్ లక్కీ డ్రా అయితే తీయలేదు. బట్ కొంతమంది బెనిఫిషియర్‌ని అయితే సెలెక్ట్ అయితే చేశారు. ఇలాంటి వారికైతే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో ఎలిజిబిలిటీ తీసుకొని ఈ స్థలం లేని నిరుపేదలకు మాత్రం ఈ డబుల్ బెడ్‌రూమ్‌లు కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. ఇప్పుడు ఎందుకంటే దాదాపు నేను 3, 4 డేస్ బ్యాక్ అయితే వీడియోస్ అయితే చేశాను కంటిన్యూస్‌గా. ఎక్కడైతే డబుల్ బెడ్‌రూమ్‌లు ఉన్నాయో అవైతే పంపిణీ అయితే చేస్తున్నారు. ఇక పంపిణీ ఎలా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరైతే గత ప్రభుత్వంలో సెలెక్ట్ అయ్యారో ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఇందిరమ్మ స్కీమ్ తీసుకొచ్చింది. అందులో స్థలం లేని నిరుపేదలు చాలా మందురు. అయితే వీరిలో అత్యంత పేదలనైతే సెలెక్ట్ చేసి ఈ డబుల్ బెడ్‌రూమ్ అయితే కేటాయించే ఆలోచనలో అయితే ప్రభుత్వం అయితే ఉంది. ఇదైతే మనకైతే పక్కా సమాచారం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్‌రూమ్ కట్టించి నిరుపయోగంగా ఉంచిందో అవన్నీ ఈ ప్రభుత్వం అయితే అర్హులకైతే కేటాయిస్తుంది. దాని గురించి మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాం. ఒకసారి మీరు చూడండి. అలాగే ఈ ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఉందో ఇదొచ్చేసి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇళ్ల చొప్పునైతే పంపిణీ చేయనుంది. అయితే ఆల్రెడీ అర్హులని ఈ మంత్ ఎండింగ్ లోపల అయితే ఈ సెలక్షన్ అయితే చేస్తారు. సెలక్షన్ చేసిన తర్వాత ఇందిరమ్మ కమిటీలు అయితే ఫైనల్ చేస్తాయి. తర్వాత ఈ విడతల వారీగా వీరి అమౌంట్ అయితే పడుతుంది. ప్రెజెంట్ మీరు చూసుకున్నైతే ఈ ఎవరైతే ఫోర్త్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో వీరైతే గుర్తుపెట్టుకోండి. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌కు గతం నుంచినే అప్లై చేసుకోమని చెప్పాను. మీరైతే చాలా మందైతే చేసుకున్నారు మన వీడియో చూసి. అయితే మీకు ఒకవేళ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌లో మీరు ఎలిజిబిలిటీ అయితే మాత్రం మీకు స్థలం లేకపోతే మాత్రం మాక్సిమం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ డబుల్ బెడ్‌రూమ్ కేటాయించే ఆలోచనలో అయితే ఉంది. అది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఓపెన్ ల్యాండ్ చూసి వీళ్ళకి సెకండ్ ఫేజ్ దాకా ఆపి తర్వాత ఈ 5,00,000 రిలీజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అలాగే స్థలం కొరత గూడా ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళకైతే ఆలోచనలో మాత్రం ఉంది. చూద్దాం మరి ఎంతవరకు పాసిబుల్ అయితుంది ఏంటి అని జెప్పేసి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకొకటి మెయిన్‌గా చెప్తున్నట్టే ఫోర్త్ ఫేజ్ అయితే ఇప్పట్లో ఉండది. చాలా మంది అడుగుతున్న క్వెషన్ ఏంటంటే ఫోర్త్ ఫేజ్ అయితే లేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ అబ్ ఇన్ఫో. పైది